ఐ థింక్ అందుకనే ఫ్యామిలీ ఆడియన్స్ అనిల్ గారి సినిమా అనగానే మొత్తం పట్టు చీరలు కట్టి వీలైతే జంతికలు అప్పాలు డబ్బాలో పెట్టుకొని మరీ థియేటర్కి వెళ్ళే పరిస్థితి ఉందంటే డౌట్ లేదు అసలు. అండ్ ఈసారి మామూలుగా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్లో మనకి రిలేటబుల్ కంటెంట్ మీ నుంచి చాలా వచ్చింది. మామూలుగా సంక్రాంతి అంటేనే అల్లుళ్ళ టైము, మీరు ఈసారి ఇంకా అల్లుళ్ళకి టిప్స్ ఇస్తున్నట్టున్నారు కదా, అత్తగారిని మామగారిని ఎలా వేధించాలి, ఎలా ఆడుకోవాలి. మీరు అక్కడ పాయింట్ గమనించాల, మనల్ని టార్చర్ పెట్టే అత్తగారు మామగారు అన్నా కానీ అందరిని మంచిగా ఉండే వాళ్ళని ఎందుకు చెప్తాం, మనల్ని బాగా టార్చర్ పెట్టే వాళ్ళ గురించి చెప్పాం. ఓకే, సో ఈసారి అలా మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని కవర్ చేయబోతున్నారు. అండ్ ఈ మొత్తం ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో దీన్ని డెఫినెట్గా ఎన్హాన్స్ చేసి మమ్మల్ని ఆబ్వియస్గా ఒక మ్యూజికల్ హిట్గా కూర్చోబెట్టింది డెఫినెట్గా భీమ్స్ గారి పాటలు. అంటే నాకు తెలిసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాట ఇచ్చినట్టున్నారు మీరు. మీసాల పిల్ల యూనో వైఫ్ అండ్ హస్బెండ్ అలాగా, శశిరేఖ ఏమో లవర్స్కి ఇచ్చినట్టు, అండ్ మాస్ పాట ఆబ్వియస్గా మెగా విక్టరీ సాంగ్, ఇలా ఒక్కొక్క జాన్రా స్ప్రెడ్ చేసినట్టు అనిపిస్తుంది. ప్లాన్డా ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక రిలేటబుల్ సాంగ్ అలా ఉన్నాయి. సో శశిరేఖ వచ్చేసి కథలో వాళ్ళు పెళ్లికి ముందు జరిగేటువంటి ఒక సిచ్యువేషన్గా వచ్చే పాట, మీసాల పిల్ల అంటే పెళ్లి అయిన తర్వాత జరిగే పాట. సో వెంకీ చిరంజీవి గారిది ఇట్స్ లైక్ మాస్ నెంబర్. అండ్ ఓపెనింగ్ సాంగ్ వచ్చేసి అది ఇంట్రోకి ఒక కొద్దిగా ట్రెండీగా చేసాం. అది అది మేమే అంటే మాకే సర్ప్రైజింగ్ ఎలిమెంట్. అది ముందు అసలు ఏదేదో అనుకుని ఫైనల్ గా ఆ సాంగ్ వచ్చింది. అది ఈ రోజు షేక్ చేసేసింది అందరినీ. సో దట్ ఈస్ మామూలుగా ఏ పాట వచ్చినా ఈ మధ్య కాలంలో ఈ పాటలో హుక్ స్టెప్ ఏ ఉంది అని అడుగుతూ ఉంటాము, అలాంటిది పాటే హుక్ స్టెప్ అయింది. సో ఎలా ప్లాన్ చేశారా హుక్ స్టెప్ అనేది? రామ్ జోగి శాస్త్రి గారు ఇచ్చిన ఐడియా, లిరిక్ రైటర్. మనకు అక్కడ మేము ఒకటి ఏదో సరే ఫస్ట్ ఏదో జిల్లిల్లమ్మ ఏదో అన్నాడు అతను, డోరెమఫ సరే మప్ప డోరెమఫ ఏదో అన్నాడు ఆయన. మేము రఫ్ ట్యూన్ కదా అనుకున్నాం, బట్ రామ్ జోగి గారు ఒక 8 ఆప్షన్లు రాశారు. దానికి ఏమేమి పెట్టచ్చు 8 ఆప్షన్లు అందరికి హుక్ స్టెప్ నచ్చింది. సో వీళ్ళు పుట్టు హుక్ స్టెప్ అని అందరూ మొదలెట్టాం. యా, ఐ థింక్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు కలిసి ఆయన ఒక కేమియో చేస్తున్నారంటేనే మాకు ఎక్సైట్మెంట్. అంటే వాళ్ళిద్దరు కలిసి ఒక పాట కూడా చేస్తున్నారనే ఇది ఐ థింక్ ఇట్స్ యాడెడ్ బోనస్ అని చెప్పాలి. హౌ డిడ్ యూ క్రియేట్ అసలు వెంకటేష్ గారిని ఇంక్లూడ్ చేద్దాము అన్న థాట్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం ఎగ్జిక్యూషన్ వరకు? అంటే వెంకీ గారిని ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఇట్స్ లైక్ చిరంజీవి గారు గైడ్ చేశారు, ఇలాంటి ఈ కథలో ఇంకొక స్టార్ కూడా వస్తే బాగుంటుంది, సో ఇలా వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఆయన ఒక చిన్న హింట్ ఇచ్చారు. హింట్ ఇచ్చాక ఇక మేము దాన్ని అల్లుకుని పోయాం టీం అంతా దాన్ని. అంటే అది చాలా ఛాలెంజ్, అది నాట్ ఈజీ. పేపర్ మీద దాన్ని వర్కౌట్ చేయటం, దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావటం, అంటే ఇద్దరు హీరోని బ్యాలెన్స్ చేయటం, ఆ హీరోకి మధ్య డైలాగ్స్ రాయటం, మేనరిజమ్స్ క్రియేట్ చేయటం, ఇట్స్ లైక్ వెరీ టఫ్ ప్రాసెస్. అండ్ వీ వెంట్ త్రూ దట్. చేసాము, చక్కగా పేపర్ మీద తెచ్చుకొని హీరో గారికి నరేట్ చేసేసరికి అసలు నేను ఊహించలేదు నువ్వు ఎంత అద్భుతంగా చేసుకొస్తావని. సూపర్ అబ్బాయి, ఇది స్టాండ్అవుట్ అవుద్ది బ్లాక్ అని చెప్పి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక వెంకీ గారు ఇంకా చిరంజీవి గారి మీద అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, నా మీద అవుట్ ఆఫ్ లవ్, ఈ జస్ట్ ఎంటర్ అయిపోయారు. అసలు ఏం లేదు, ఈ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్. అంత దాన్ని అలా ఒక మ్యాజికల్గా మాకు వచ్చి సపోర్ట్ చేసి వెళ్ళిపోయారు. మీకు ఆల్మోస్ట్ వెంకటేష్ గారితో కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నట్టే ఉందేమో కదా? అదే లాస్ట్ 4 years లో 4 ఫిలిమ్స్ చేశారు. అదే సంక్రాంతి కరోనా తీసేస్తామంటే లాస్ట్ 5 years లో 4 ఫిలిమ్స్ చేస్తున్నారు. అదే కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ చేస్తున్నట్టే. యా, బట్ సచ్ ఎ స్వీట్ పర్సన్. ఐ థింక్ సో స్వీట్ ఆఫ్ హిమ్ టు డూ దిస్. అండ్ ఐ థింక్ విక్టరీ వెంకటేష్ గారికి ఆన్ స్క్రీన్ నేమ్ లైక్ పెళ్లికాని ప్రసాద్ అని చాలా ముద్దుగా అందరం పిలుస్తూ ఉంటాం. అలాంటిది ఇక్కడ పెళ్ళైన ప్రసాద్ పెళ్లికాని ప్రసాద్ కలుస్తున్నారు అనమాట స్క్రీన్ పైన. పెళ్ళైన మన శంకర వరప్రసాద్ గారు ఆ యాంగిల్లో ఏమైనా వర్కౌట్ చేయాలి. బాగా గెస్ చేశారు మీరు. రియల్లీ చాలా మంచి గెస్ అయింది. ఓకే, లెట్స్ సీ. బట్ ఆయన పేరు ప్రసాద్ కాదు, సినిమాలో కాదు, వెంకీ గౌడ. ఎస్ చెప్పారు కదా, ఫ్రమ్ బెంగళూరు. మంచి మాస్ కర్ణాటక. ఓకే, సో ఇక్కడ సింగిల్ హ్యాండ్ గణేష్ బయటకు వస్తున్నారా? లేదు, వెంకీ గౌడనే. అసలు టోటల్ ఆ వైబ్ వేరు, టోటల్ వైబ్, టోటల్ ఆయన యాటిట్యూడ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. అవునా? ఓకే, సో చూసిన ఆడియన్స్గా, ప్రొడ్యూసర్స్గా పక్కన పెట్టేస్తే ఆడియన్స్గా వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆన్ సెట్? కానీ అసలు ఆన్ సెట్ అండ్ ఆన్ స్క్రీన్ ఇస్ ద సేమ్ వైబ్ విత్ అనిల్ గారు. మనకి మీకు స్క్రీన్ మీద ఎంత ఫన్ చూపిస్తారో ఆన్ సెట్ అంతే ఫన్, అంతే ఎనర్జీ.
అది జస్ట్ ఆయన టైమింగ్లో కాదు, ఆయన పాజిటివ్ యాటిట్యూడ్లోంచి వస్తుంది. సో దట్ వాజ్ ద బెస్ట్ థింగ్. బట్ సినిమా చూసిన తర్వాత అంటే యూనో వాట్ ఎవర్ వీ వర్ సీయింగ్ కొద్దిగా, బట్ అది చూసిన తర్వాత అనిపించింది ఎప్పుడెప్పుడు ఆడియన్స్తో ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేసరికి వీ వాంట్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి. సో అందరూ చూడాలి, అందరూ ఎంజాయ్ చేయాలి, దాని గురించి అందరూ కూర్చుని మాట్లాడుకోవాలి, అది అలా అనిపించింది. దట్ ఈస్ అ ఫీలింగ్. నేను మూవీ కూడా అదే అంటా ఉన్నా అనిల్తో, నేను థియేటర్లో సినిమా చూస్తాను, నేను చూడని సినిమా చూపెట్టద్దని కూడా అన్నాను. ఎందుకంటే నాకు ఆడియన్స్తో ఎంజాయ్ చేయాలి సినిమా అని. థియేటర్ చూడలేదండి సినిమా. నేను ఒక్కోసారి మిక్సింగ్ అక్కడికి వెళ్ళినా సరే వెళ్ళిపోయాడు బయటికి, 2 నిమిషాలు ఉంటే వెళ్ళిపోయాడు. నేను పబ్లిక్లో చూస్తాను సినిమా, ఎంజాయ్ చేస్తాను ఆడియన్స్తో, ఫస్ట్ వన్ ఎంజాయ్ చేయాలని. ఎందుకంటే అంత పెద్ద స్టార్స్తో పనిచేసాం కదా, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అది మనం అలా చూడటం కన్నా ఒక క్రౌడ్లో చూస్తేనే వీ కెన్ ఎంజాయ్ ద మూవీ అని నేను ఒక ఫస్ట్ హాఫ్ చూశారు అది ఫ్లోలో, అంటే వితౌట్ ఆర్ఆర్ డైలాగ్ డబుల్ పాజిటివ్ చూశారు. అక్కడే చాలా నాకు ఇంక నేను సెకండ్ హాఫ్ చూడండి థియేటర్లో చూస్తున్నాను. ఫస్ట్ హాఫ్తో సినిమా అర్థమైపోయింది. చాలా బాగుంది. షూర్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ బోత్ దేర్ ఎనర్జీస్. అంటే మాకు అయితే మొన్న స్టేజ్ పైన చూస్తే ఇద్దరు ఏ కాలేజ్ స్టూడెంట్స్ అని అడగాలనిపించింది, చిరంజీవి గారిని వెంకటేష్ గారిని. ఆ రేంజ్ యూనో అపియరెన్స్ కానీ ఎనర్జీ కానీ అన్ని విధాలుగా అలా ఉన్నారు. సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఐ థింక్ అనిల్ గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో మాకు కొత్తగా చిరంజీవి గారు కనిపించబోతున్నారు అన్న దాంట్లో ఐ థింక్ యాక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ఎన్ఎస్ఏ ఏజెంట్. సో ఆ పార్ట్ అసలు ఎలా ఉండబోతుంది? బికాజ్ చాలామంది స్వాగ్ గురించి మాట్లాడుతున్నారు, ఎస్పెషల్గా చిరంజీవి గారి అపియరెన్స్లో. సో వాట్ యూ? నాకు ఫస్ట్ నుంచి ఆయన్ని సినిమా మొత్తం ఇలా క్లాస్ లుక్లో చూడాలని కోరిక. మీరు చూస్తే ఖైదీ నంబర్ 150 కానీ, సైరా అంటే హిస్టారికల్ ఫిల్ము, గాడ్ ఫాదర్లో కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ పెద్దరికంగా ఉంటారు, వాళ్ళ తెలుగులో కంప్లీట్ మాస్. మీరు ఏ సినిమా చూసినా కంప్లీట్ మాస్లో కనిపించారు. అసలు ఎంత బాగున్నారు హ్యాండ్సమ్గా. సో నేను ఆ క్యారెక్టరైజేషనే ఫిక్స్ అయింది. ఈయన సినిమా అంతా సూట్లు టీషర్ట్లు క్లాస్గా ఉండడానికి క్యారెక్టర్ రాసేది. ఫస్ట్ ముందు లుక్ సినిమా అంతా ఒకలాగా ఉంటుంది, అందంగా హ్యాండ్సమ్గా కనబడతారు ఆయన అని చెప్పి ఆ నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ అని ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఐబీ బ్యాక్ డ్రాప్ అని చెప్పి కథ రాసుకున్నాం. ఇంకా దాని నుంచి దానికి ఒక ఫ్యామిలీ డ్రామా లింక్ చేసి ఇక అల్లుకుంటూ వెళ్ళిపోయాం. సో దట్ ఈస్ ద సీక్రెట్. ఎందుకు ఆ కథలో క్యారెక్టరేషన్ ఎంచుకోవడానికి, టు షో చిరంజీవి గారి క్లాస్. సో అండ్ ఇక దానివల్ల ఏంటంటే క్యారెక్టర్ పరంగా మనకి యాక్షన్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కథ కూడా మనం అటువైపు తీసుకెళ్ళచ్చు, ఒక ఇన్వెస్టిగేషన్, ఒక క్రైమ్కి లింక్ చేయొచ్చు. సో బోల్డ్ అవకాశాలు ఉంటాయి మనకి, నాట్ ఓన్లీ ఫ్యామిలీ డ్రామా, లేయర్స్ వేయచ్చు అని చెప్పి అది తీసుకున్నాం. దానికి తగ్గట్టుగానే కథ నీట్గా ఆ ఇన్వెస్టిగేషన్, క్రైమ్, యాక్షన్ ఉంటూ వాటిల్లో అద్భుతమైన మన కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫన్, డ్రామా, ఎమోషనల్. నైస్. అనిల్ రావిపూడి గారు ఎంత మంచి డైరెక్టర్, అంతే మంచి యాక్టర్ అని కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఒక్కసారి వేలు చూపించి మాట్లాడతావేంటి అన్నది మీరు చెప్పేస్తే మనం ఫుల్ ఖుష్ అయిపోతాం ఈరోజు. అది నేను చెప్తే ఆయన చెప్పేసి చెప్పారు మీరు కూడా.